In this video, now I am going to explain call by value and call by reference. So examination point of view, it's very important. Definition రాయాలి at the same time programs కూడా clear గా రాయాలి. Okay, same like that ఇక్కడ call by reference. Okay, definitions రాయాలి, ఇక్కడ key points రాయాలి, తర్వాత program రాయాలి. ఇలా రాస్తే కనుక you will get good marks. Okay, so call by value ఉండే ఈ 3 points నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాడు ఫస్ట్ పాయింట్స్ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదంతా కూడా మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇది యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్, రైట్? సో ఫంక్షన్ డెఫినేషన్ లో ఉండే ఈ పారామీటర్స్, దీన్ని మనం ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఓకే, ఫార్మల్ పారామీటర్స్ ఆర్ రిసీవింగ్ పారామీటర్స్. సో నేను ఆల్రెడీ ఫంక్షన్స్ టాపిక్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ ఆ ఫంక్షన్స్ టాపిక్ క్లియర్ గా చూడండి. అందులో ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి, యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్లో ఈ ఫంక్షన్ కాల్స్లో ఉండే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో దీన్ని మనం సెండింగ్ పారామీటర్స్ అంటాం. యాక్చువల్ పారామీటర్స్ నుంచి ఫార్మల్ పారామీటర్స్లోకి కనుక మీరు వాల్యూస్ సెండ్ చేస్తే ఆ ప్రాసెస్ని కాల్ బై వాల్యూ అంటాం. ఓకే, ఫస్ట్ పాయింట్ అదే క్లియర్గా మెన్షన్ చేశాడు. ద వాల్యూ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఈజ్ కాపీడ్ ఇన్ టు ద ఫార్మల్ పారామీటర్స్. ఓకే, సో ఈ యాక్చువల్ పారామీటర్స్ లో ఉండే వాల్యూ ఫార్మల్ పారామీటర్ లోకి సెండ్ చేయాలి, ఓన్లీ వాల్యూస్. ఈ ప్రాసెస్ ని కాల్ బై వాల్యూస్ అంటాం. ఈ ప్రాసెస్ లో ఈ 100 ఇది చేంజ్ అవ్వదు అని అంటున్నాడు. ఇది సెకండ్ పాయింట్. సేమ్ ప్రోగ్రామ్ మీరు టర్బో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సెకండ్ హెడర్ ఫైల్. ఇక్కడ నేను యూజర్ డిఫైన్ ఫంక్షన్ డెఫినేషన్ డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, సో వైట్ ఫంక్షన్ నేమ్ ఆదిత్య అని మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను, నమ్మని వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను, ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ రిసీవింగ్ పారామీటర్స్, రైట్? సో రిసీవింగ్ పారామీటర్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. వైట్ రైట్, చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ కి వాల్యూస్ కనుక మీరు పాస్ చేస్తే ఈ ప్రాసెస్ ని కాల్ బై వాల్యూ అంటాం. సో ఇది ఒక్కటే మీరు గుర్తుంచుకోవాలి. సో మెయిన్ ఫంక్షన్ లో ఉండి యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో బై యూజింగ్ యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ కి మీరు వాల్యూస్ కనుక సెండ్ చేస్తే ఈ ప్రాసెస్ ని కాల్ బై వాల్యూస్ అంటాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే int x is equal to 100 ని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ ఒకసారి ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి printf విత్ ఇన్ డబుల్ కోట్ లో %t/n. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ x వాల్యూ బిఫోర్ సెండింగ్. ఓకే, ఈ వాల్యూ బిఫోర్ సెండింగ్ టు ది ఫార్మల్ పారామీటర్స్ వన్స్ ఒకసారి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ప్రింట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే వాల్యూస్ ని ఓకే సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే ఎక్స్ ని వేరియబుల్స్ తీసుకుంటున్నాను. సో ఎక్స్ లో ఉండే కంటెంట్ 100 ఇక్కడికి రీచ్ అవుతుంది, రైట్? సో సెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉంది 100 అది నేను ప్రింట్ చేస్తున్నాను విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %t/n. నౌ ఇక్కడ అగైన్ ఎక్స్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. అంటే ఎందుకంటే యాక్చువల్ పారామీటర్స్ లో ఉండే కంటెంట్ ఫార్మల్ పారామీటర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్ చేస్తే కనుక ఒరిజినల్ వాల్యూ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నాడు ఈ కాల్ బై వాల్యూ ప్రాసెస్ లో. వన్స్ ఒకసారి సెండ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఒరిజినల్ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో దట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వన్స్ ఒకసారి ప్రింట్ చేద్దాం. printf కింద డబుల్ కోట్ లో %t/n. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 10 వాల్యూని యాడ్ చేస్తున్నాను +10. రైట్, క్లియర్? సో మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %t/n సెమీకోలన్. చూడండి, దెన్ నౌ ఇక్కడ అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి, నౌ ఫస్ట్ వన్ ఇక్కడ 100 ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే, మెయిన్ ఫంక్షన్ లో ఉండే ఈ 100 ప్రింట్ అవుతుంది. ఫార్మల్ పారామీటర్స్ కి వాల్యూ సెండ్ చేశారు కనుక ఇప్పుడు ఈ 100 అనేది ఈ నమ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు 100 ప్రింట్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏం చేసాం, ఈ నెంబర్లో ఉండే 100కి 10 యాడ్ చేసాం. సో నెక్స్ట్ వాల్యూ ఏంటి, 110. ఓకే, నెక్స్ట్ వన్. కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫంక్షన్ లో ఉండే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యాక్టివేట్ అవుతుంది. సో కాల్ బై వాల్యూలో ఈ ఒరిజినల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు అంటున్నాం. అంటే ఫైనల్ రిజల్ట్ ఏంటి, అగైన్ 100 ప్రింట్ అవ్వాలి. ఇది ప్రాసెస్, యాక్చువల్లీ ఇది అవుట్పుట్, రైట్. సో ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ CLRSR మెన్షన్ చేసేద్దాం. హండ్రెడ్ 110 ఓకే. నెక్స్ట్ వన్ కాల్ బై రిఫరెన్స్. ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్ కి నేను అడ్రస్ ని నేను సెండ్ చేస్తున్నాను. సో అడ్రస్ ఇక్కడ సెండ్ చేస్తున్నాం కనుక ఇక్కడ పాయింటర్స్ ని మనం డిక్లేర్ చేయాలి. సో పాయింటర్ కాన్సెప్ట్ నేను ఫర్దర్ క్లాసెస్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింటర్ డెఫినేషన్ ఏంటంటే ఇది కూడా వేరియబుల్లే, కాకపోతే వాల్యూ స్టోర్ చేయదు, అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఓకే, సో వేరియబుల్స్ తో అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. అది యాక్చువల్ పాయింటర్ లాజిక్. సో ఈ వేరియబుల్ తో అడ్రస్ ని పంపిస్తున్నాను కనుక ఈ ఫంక్షన్ డెఫినేషన్ కి ఇక్కడ మీరు పాయింటర్ డిక్లేర్ చేయాలి. అంటే ఇంట్ స్టార్ అని డిఫైన్ చేసి చాలు. ఇది పాయింటర్ డిక్లరేషన్. సో దట్ ఈ కంటెంట్ ని కనుక మీరు ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ మెన్షన్ చేయాలి. స్టార్, ఇక్కడ కూడా స్టార్. ఓకే, ఇక్కడ స్టార్, ఇక్కడ కూడా స్టార్, ఇక్కడ స్టార్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ కేస్ 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ ఆదిత్య అనే ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ కి మూవ్ అవుతున్నాం. సేమ్ యాజ్ యూజువల్ 100 ప్రింట్ అవుతుంది. 100 కి మళ్ళీ అగైన్ 10 యాడ్ చేస్తున్నాం, అంటే 110 ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మెయిన్ సెక్షన్ లో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫంక్షన్ రిఫరెన్స్ ఏమవుతుందంటే ఈ ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉందో మెయిన్ ఫంక్షన్ లో ఉండే 100 చేంజ్ అవుతుంది, మోడిఫై అవుతుంది. ఇది ఒక్కటి మీరు గమనించాలి. సో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే కాల్ బై వాల్యూలో ఈ ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు, కాల్ బై రిఫరెన్స్ లో ఈ ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ 100 కాదు 110 ప్రింట్ అవుతుంది. ఇది ఒక్కటి మీరు గమనించాలి. కాల్ బై వాల్యూకి, కాల్ బై రిఫరెన్స్ కి ప్రీవియస్ ఏం చేసాం, 100 110 100 కదా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలా ప్రింట్ అవ్వదు. 100 ఓకే, 110 ఈ 3 కామన్ గా ప్రింట్ అవుతాయి. ఇక్కడ 100 ప్రింట్ అవ్వదు, 110 ప్రింట్ అవుతుంది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇక్కడ కాల్ బై రిఫరెన్స్ లో అడ్రస్ ని మనం సెండ్ చేయాలి, అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాల్ బై రిఫరెన్స్ లో ఈ ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవుతుంది, రైట్. ఒకసారి చూద్దాం అవుట్పుట్. 100 110 110. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్.